సో గోల్డ్లో 1 లాట్తో ఎంట్రీ తీసుకున్న అప్సైడ్ ఎంట్రీ ఈ జోన్ దగ్గర. సో ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ అనేది లాంగ్ టైం ఫ్రేమ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. సో ఆల్రెడీ ఈ జోన్ గురించి నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. ఈ జోన్ దగ్గరికి మార్కెట్ వస్తే ఈ జోన్ నుంచి అప్సైడ్ ట్రేడ్ తీసుకోమని నేను టెలిగ్రామ్లో క్లియర్గా చెప్పాను. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాను, మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్సైడే ఉంది. సో అప్సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయండి, మార్కెట్ ఈరోజు అప్సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. సో ఏమైంది ఇక్కడ, మార్కెట్ స్ట్రక్చర్ ఆల్రెడీ అప్సైడ్ ఉంది, మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. దాని తర్వాత నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి షిఫ్ట్ అయిపోయాను. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో షిఫ్ట్ అయిపోతే నా స్ట్రాటజీని బేస్ చేసుకొని ఇంకొక జోన్ ఇక్కడ క్రియేట్ అయింది. సో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్, నా స్ట్రాటజీని బేస్ చేసుకుంది. సో ఆ జోన్ కూడా మళ్ళీ నేను డ్రా చేసుకున్నాను. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చింది. ఈ జోన్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను 1 లాట్తో. సో నా స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో రెడ్ జోన్ కింద నా స్టాప్ లాస్ ఉంది. నా టార్గెట్ అనేది ఈ స్వింగ్ వరకు ఫస్ట్ టార్గెట్ పెట్టుకున్నాను. నేనేం చేస్తానంటే ఎప్పుడైతే మార్కెట్ 1:1 ఇస్తుందో అప్పుడు నేను 50% బుక్ చేసేసుకొని మిగతాది టార్గెట్ వరకు వెయిట్ చేస్తా. సో ఇక్కడ 1:1 వస్తుంది. ఇక్కడ వరకు నా ఫస్ట్ టార్గెట్. ఇక్కడ నేను 0.5 లాట్ నేను బుక్ చేసేస్తా. 0.5 లాట్ నేను బుక్ చేసేస్తా. మిగతా 1 లాట్ ఇంకా మిగతా 0.5 లాట్ ఈ టార్గెట్ వరకు చూస్తా, లేదంటే ఇక్కడ వరకు చూస్తా. సో నేను ఇది స్కాల్పింగే చేస్తా, ఎక్కువసేపు నేను హోల్డ్ చేయను. సో ఈ రెండిట్లో ఏ టార్గెట్ హిట్ అయినా నేను టార్గెట్ తీసేసుకొని మార్కెట్లో నుంచి బయటకు వస్తా. సో ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ రాకుండానే ఎంట్రీ తీసుకున్నా, ఎందుకంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో నా స్ట్రాటజీ ఇక్కడ ఇదే జోన్ దగ్గర ప్లే అయింది కాబట్టి. సో అది కూడా ప్రాపర్ కన్ఫర్మేషన్ అన్నట్లు. మనకు హయ్యర్ టైం ఫ్రేమ్ ఏం చెప్తుందో లోవర్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ అయ్యి లోవర్ టైం ఫ్రేమ్లో కూడా మార్కెట్ అప్సైడ్కే వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటే, ఏదైనా స్ట్రక్చర్ చూపిస్తే మనం అప్సైడ్ ట్రేడ్సే తీసుకోవాలి. సో అప్సైడ్ ట్రేడ్సే తీసుకోవాలి. సో ఎంట్రీ తీసుకున్నా అయితే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్. చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ ఎఫ్ఈజీ కూడా ఉంది, ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఇది. సో ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ జోన్ కూడా. సో ఈ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేయాలంటే కొద్దిగా కష్టమే. సో చూద్దాం, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్. స్టాప్ లాస్ హిట్ అయితే ఏం చేయలేము. స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ బెటర్ సెటప్ గురించి వెయిట్ చేస్తా, బెస్ట్ సెటప్ గురించి వెయిట్ చేస్తా. సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో చూద్దాము. నేను మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఓకే నేను 50% బుక్ చేసేసాను. 50% బుక్ చేసేసాను ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ 1:1 టార్గెట్ ఇచ్చేసింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా ఎంట్రీని స్టాప్ లాస్ దగ్గర పెట్టేస్తున్నా. సో నా ఎంట్రీని ఎక్కడైతే నేను నా స్టాప్ లాస్ని ఎక్కడైతే నేను ఎంట్రీ తీసుకున్న ప్లేస్లో నా స్టాప్ లాస్ పెట్టేశాను. సో ఇప్పుడు నాకేమవుతుంది అయితే స్మాల్ ప్రాఫిట్ వస్తుంది, లేదంటే బిగ్ ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లోనే వెళ్తే బిగ్ ప్రాఫిట్ వస్తుంది, లేదంటే స్మాల్ ప్రాఫిట్తో నేను ఎగ్జిట్ అయిపోతా. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. బట్ నేను మాత్రం ఈ ట్రేడ్లో ఎట్టి పరిస్థితిలో రెడ్లో మాత్రం క్లోజ్ చేయను. సింపుల్ గైస్, సింపుల్. మన రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండాలంటే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే మనం ఎట్టి పరిస్థితిలో ఆ ట్రేడ్లో లాస్ అవ్వద్దు. అదే రిస్క్ మేనేజ్మెంట్. అయితే బిగ్ ప్రాఫిట్ లేదంటే స్మాల్ ప్రాఫిట్ ఉండాలి. బట్ రెడ్లో మాత్రం క్లోజ్ చేయొద్దు. స్మాల్ ప్రాఫిట్ అయినా ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ వస్తుంది, నెక్స్ట్ ఆపర్చునిటీస్ మళ్ళీ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ ఆపర్చునిటీస్లో కూడా సేమ్ ఇదే విధంగా ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా బిగ్ ప్రాఫిట్ వస్తాయి. సో దాని బేస్ పైన మీరు ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ వాడుకుంటూ వెళ్ళాలి. సో నా స్టూడెంట్స్ అయితే ఇదే చేస్తారు, నేను ఇదే చేస్తా. సో మీ దగ్గర కూడా ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా మనీ మేనేజ్మెంట్ అనేది చేయాలి. సో మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతుంది. ఇంతకుముందు రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసింది, ప్రాపర్ బేరిష్ క్యాండిల్ ఇది. సో ప్రాపర్ బేరిష్ క్యాండిల్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకో, ఎంట్రీ దగ్గరికి మార్కెట్ వచ్చిందనుకో ఎగ్జిట్ అయిపోతా ట్రేడ్లో నుంచి, లేదంటే టార్గెట్ వరకు వెయిట్ చేస్తా. సో చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. నాకు తెలిసి ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వాలి, ఇక్కడ వరకైనా మార్కెట్ రావాలి, ఇక్కడ వరకైనా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. బట్ స్టాప్ లాస్ హిట్ అయితే ఏం చేయలేము మనం. చూద్దాం, అయితే స్టాప్ లాస్ లేదంటే టార్గెట్. సో నేను ఎగ్జిట్ అయిపోయాను. 1:1 టార్గెట్ అనేది ఇచ్చేసింది. సో హాఫ్ క్వాంటిటీస్ టార్గెట్ బుక్ చేశాను, ఇంకా హాఫ్ క్వాంటిటీస్ ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. సో మళ్ళీ నెక్స్ట్ సెటప్ ఏమైనా వస్తే నెక్స్ట్ సెటప్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాను. దాని గురించి మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. సో టెలిగ్రామ్లో యాక్టివ్గా ఉండండి. దాని బేస్ పైన నెక్స్ట్ ఎంట్రీ గురించి, నెక్స్ట్ సెటప్ గురించి చూడండి. సో ఇదే జోన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఇదే జోన్ దగ్గర నాకు మళ్ళీ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చి పర్ఫెక్ట్ ఎంట్రీ సెటప్ వచ్చినా నేను ట్రేడ్ తీసుకుంటా. ఓకే, మార్కెట్ నేను ట్రేడ్లో నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత టార్గెట్ అనేది ఇచ్చేసింది మార్కెట్.
సో చూడండి, మనం ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను, ఈ జోన్ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేయాలంటే కష్టం అని చెప్పాను, అండ్ ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ కూడా ఉంది అని చెప్పాను. సో పర్ఫెక్ట్ ఎంట్రీ. నేను 1:1 ఇక్కడ బుక్ చేసేసాను. వచ్చినప్పుడు హాఫ్ క్వాంటిటీ బుక్ చేశాను, ఇంకొక హాఫ్ క్వాంటిటీ ఎంట్రీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళింది. సో సాలిడ్ అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. నేను ఇదే విషయం ఆల్రెడీ టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేశాను. సో నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నేను మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా ఎవరైనా ట్రేడ్లో ఉంటే రిస్క్ మేనేజ్మెంట్ చేయండి అండ్ ఫుల్ టార్గెట్ వరకు వెయిట్ చేయండి, ఇంకొక హాఫ్ క్వాంటిటీ అని నేను చెప్పాను. సో అదే విధంగా మార్కెట్ అనేది హాఫ్ క్వాంటిటీ టార్గెట్ అనేది ఇచ్చేసింది. అందుకనే ప్రతి ఒక్కరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి ఆ అప్డేట్స్ని తీసుకొని మీరు క్యాలిక్యులేటెడ్ రిస్క్తో పర్ఫెక్ట్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో టార్గెట్ అనేది కూడా మార్కెట్ ఇచ్చేసింది, సాలిడ్గా అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్. ఇవి ఎప్పుడూ ఫెయిల్ అవ్వవు, ఖచ్చితంగా టార్గెట్ ఇస్తాయి. సో అది నా స్టూడెంట్స్కి తెలుసు, నన్ను టెలిగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. సో ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే.